కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాల పట్ల ఎంపీ బండి సంజయ్ కుమార్ దాతృత్వాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబాలకు బీజేపీ శ్రేణుల ద్వారా అవసరమైన నిత్యావసర వస్తువులు, వంట పాత్రలను అందించారు. గుడిసెలు దగ్ధమై నిలువ నీడలేక ఉన్న కుటుంబాల కోసం అండగా నిలవాలని, ఆయా కుటుంబాలకు ఇంటి సదుపాయం కలిగే వరకు వారికి భోజన సదుపాయం అందించాలని బీజేపీ శ్రేణులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో బాస సత్యనారాయణ, దుబ్బల శ్రీనివాస్, గుగ్గిల రమేష్, రాపర్తి ప్రసాద్, కటకం లోకేష్, దురుశెట్టి సంపత్, ఎంపీ ముజీబ్ పాల్గొన్నారు. అక్కడ దాకా పోదు తీయని తొందర పడతాడు. ఈరోజు ఉదయం 10-10:30 గంటలకు దాదాపు 30 ఏళ్ల నుంచి దాదాపు 30 గుడిసెల వరకు ఒడ్డెర కూలీలు ఇక్కడ నివాసం ఉంటున్న విషయం నగర ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయమే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా సారమ్మ దేవతను దర్శించుకోవడానికి పోయడం జరిగింది. ఆ సందర్భంగా దురదృష్టవశాత్తు ఆ గుడిసెలన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ గారు మన ఎంపీ వారు బస్సు యాత్రలో ఉన్నారు. వెంటనే వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళను పరామర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నిటి కూడా సమకూర్చాలి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. బండి సంజయ్ గారి ఆదేశం మేరకే ఈరోజు ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదించి బండి సంజయ్ గారు వీళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పినారు. వారి ఆదేశానుసారమే ఇవన్నీ కూడా పంపకాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ పేద ప్రజలందరికీ కూడా పక్కా ఇళ్ల గృహ నిర్మాణాలు చేసి ఇస్తామనేటువంటి ఆశ్వాసం కూడా వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తున్నాం.